ఓకే. ఇప్పుడు అన్నం చెక్కలు. అవునండి. సో చెక్కలు అంటే జనరల్‌గా బియ్యపు పిండితో చేసుకుంటూ ఉంటారు. అంటే వాటిలో కూడా వెరైటీస్ మనం చాలా చూపించాము. అవునండి. ఈ అన్నం చెక్కలు అనేవి అంటే అసలు ఉన్నాయా రాజు గారు? లేకపోతే జనరల్‌గా ఇప్పుడు మీరేమన్నా మీ ఐడియా ప్రకారం చేస్తున్నారా? ఆహ్, అన్నంతో అంటే చెక్కలు కాకుండా కొంచెం వడియాల్లా చేసుకుంటారు. అవును. సో చాలా జనరల్‌గా ప్రాంతాల్లో చేసుకుంటుంటారు కదా! సో ఈ చెక్కలనేది చాలా తక్కువ. సో కొంచెం ఈ చెక్కల మెథడు, ఆ వడియాల మెథడ్ రెండిటిని కలిపేసి మనం చేస్తే కొంచెం డిఫరెంట్‌గా వస్తుందని ఓకే. సో ఇలా చేస్తున్నాం మనం. చాలా బా వస్తుంది. అంటే కొంచెం ఎక్కువగా క్రంచీనెస్ అనేది వస్తుంది. అన్నం ఉడికించి చేస్తాం కదా! సో ఇవి కూడా మనకి నిల్వ ఉంటాయా? నిల్వ ఉంటాయండి. ఓకే. ఓకే. మరి అన్నం చెక్కలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అన్నం చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, బియ్యం పిండి పావు కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, నానబెట్టిన శనగపప్పు పావు కప్పు, తరిగిన కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఇలా అన్నం కొంచెం మెత్తగా వచ్చేట్టుగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. ఓకే. సో మామూలుగా రైస్ ఐటమ్ చేసుకుంటే మనం కొంచెం పొడి పొడిగా చేసుకుంటాం కదా! అవును. సో ఇక్కడ కొంచెం మెత్తగా రావాలి. అంటే మరి జిగురులా ఉండకూడదు. సో దానికంటే కొంచెం ముందే. సో అంటే మామూలుగా ఇలా రైస్ వండుకోకుండా మనకు అప్పుడప్పుడు ఇంట్లో కొంచెం రైస్ మిగిలిపోతూ ఉంటుంది అన్నం. సద్దన్నం. సో దాంతో కూడా మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు. అంటే ఓకే. అనవసరంగా వేస్ట్ చేయకుండా సో ఇలా మనం చెక్కర్లా కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఒక పేస్ట్ యాడ్ చేసుకుంటాం కదా! ఓకే. సో దాని కొరకు జీలకర్ర, అల్లం, అలాగే పచ్చిమిరపకాయలండి. ఓకే. సో ఇది పేస్ట్ పట్టేసుకోవాలి. ఓకే. ఈ ఆయిల్ హీట్ పెట్టాలా రాజు గారు? పెట్టేసేయండి. ఓకేనా? ఓకే అండి, సరిపోతుంది. సో ఇంకా అన్నం మనం ఏమి గ్రైండ్ చేయటం కానీ అట్లా ఏం అక్కర్లేదు. కొంచెం మెత్తగా మెదుపుకుంటాం మనం. మామూలు మెదిపేసుకోవటమే చేత్తో. సో ఇక్కడ ఒక బౌల్లోకి రైస్ తీసుకోవాలి. ఓకే. సో దీన్ని మనం అంటే చేత్తో కానీ లేకపోతే ఇలా పొటాటో మ్యాషర్ ఉన్న సో దాంతో అయినా కొంచెం ఇలా మెత్తగా మెత్తేసుకుంటే ఓకే. సో కొంచెం లైట్ మనకు ఆ ముద్దలా వస్తే మనకు అంటే చెక్కలు ఒత్తుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే. ఓకే. సో కొంచెం జాగ్రత్తగా మనం కొంచెం ఫైన్గా వచ్చేటట్టు చేసుకోవాలండి. సో మొత్తం మనము అంటే గట్టిగా ముద్దలా చేసేసుకోవాలి దీన్ని. అవును. ఓకేనా రాజు గారు? రెడీ అయిపోయిందండి. సో దీంట్లో కొంచెం మనం బ్యాండింగ్ కొరకు బియ్య పిండి, ఓకే, అలాగే అక్కడక్కడ కొంచెం మనం క్రంచిగా తగలడానికి జనరల్గా మనం చెక్కల్లో వేస్తూ ఉంటాం కదా, శనగపప్పు. సో నానబెట్టిన శనగపప్పుని ప్లస్ మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి, అల్లం పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్. సో కొద్దిగా కరివేపాకు టేస్ట్ కూడా బాగుంటుంది దీంట్లో. సో ఇది కూడా సన్నగా తరిగేసుకున్నాం. ఓకే, సరిపడా ఉప్పు అండి. సో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. ఓకే, కొంచెం గట్టిగా ఉంది. కొంచెం గట్టిగా ఉంది. సో వీటిని మనం చెక్కల్లా నొక్కేసుకోవాలి. సో క్లాత్ తీసుకున్నాను నేను. ఓకే, సో కొంచెం తడి చేసి పెట్టుకుంటే మనకు దానికి అతుక్కోకుండా ఉంటుంది. కొంచెం కొంచెం తీసుకొని వీటిని మనం ఇది కొంచెం మనకు మందంగా వచ్చిన ప్రాబ్లం ఏం లేదండి. అంటే రైసే కాబట్టి కొంచెం మరి పిండి అంత పలచగా అంటే వస్తుందేమో కానీ అంత అవసరం లేదు. అవసరం లేదు.
సో మామూలుగా మనం సగ్గుబియ్యం వడియాల కొంచెం అలా బాల్స్ లా వస్తుంది కదా. అవును. సో కొంచెం మందంగా ఉంటే ఇది కూడా సేమ్ అలాగే వస్తుంది, ఓకే. బాగుంటుంది. ఓకే ఓకే. సో ఫ్లేవర్స్ అనేవి మనము మామూలుగా చెక్కలకు మార్చుకున్నట్టుగానే దీన్ని కూడా మార్చుకుంటూ కూడా చేసుకోవచ్చండి. ఓకే. ఓకే. సో ఇది కొంచెం మనకు ఫ్రై అయితే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. కొంచెం స్లో ఫైర్లో కాబట్టి కాస్త నిదానంగా వేయించుకోవచ్చు. ఎస్ అండి. ఓకే. సో మరి కార్వింగ్ చూద్దాం అయితే ఈలోగా. ఓకేనండి. సో దోసకాయతో చేస్తున్నానండి. సో పామ్ ట్రీ ఇలా చేస్తున్నాను. సో ఒక దోసకాయ, 2 క్యారెట్స్. ఓకే. సో ఒక దోసకాయలో మనకి 2 వస్తాయి. 2 వచ్చేస్తాయి. సో జిగ్జాగ్గా కట్ చేస్తున్నాను. ఇది అయిందా రాజు గారు? తీసేయచ్చండి. సో ఈ పామ్ ట్రీకి ఎక్కువగా మనకంటే ఈవెన్గా రానవసరం లేదు. సో ఇలా వచ్చేసినా మనకు బాగానే ఉంటుంది. సో 2 వచ్చేసాయి. సో వీటి మధ్యలోంచి మనం ఈ గుజ్జు తీసేద్దామండి. ఓకే. సో పామ్ ట్రీ అనగానే అందరూ ఎక్కువ క్యాప్సికమ్తోనే ట్రై చేస్తూ ఉంటారు కదా. అంటే కొంచెం ఈజీగా, అంటే మనకు క్యాప్సికమ్ కొంచెం ఆ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో మధ్యలో హ్యాలో కూడా ఉంటుంది, సీడ్ లేకుండా ఎక్కువగా. సో అది చాలా ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ క్యారెట్స్. ఓకే. సో కింద మనకి బేస్ లాగా. సో ఇక్కడ పైన కొంచెం లేవల్గా కట్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో జస్ట్ వీటి పైన నుంచి మనం ఇలా బోర్లింగ్ చేసుకోవడం. కావాలంటే పైనుంచి ఒక టూత్ పిక్ పెట్టేసుకోవచ్చు కదా. పడిపోతుంది అనుకున్నప్పుడు మనం టూత్ పిక్ పెట్టేసుకుని సెట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఆ పప్పులన్నీ కూడా బాగా కనిపిస్తుంది. ఆ కరివేపాకు పేస్ట్ కూడా వేసుకున్నాం కదా. అవును. ఓకే. ఓకే. అన్నం చెక్కలు రెడీ. ఓకే అండి, మరి అన్నం చెక్కలు కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అన్నం చెక్కలు తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ముందుగా జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో అన్నం వేసి మెత్తగా మెదుపుకోవాలి. దీనిలో బియ్యం పిండి, నానబెట్టిన శనగపప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, తరిగిన కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చెక్కల్లో ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అన్నం చెక్కలు రెడీ.